అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఉదయం టిఫిన్ చేసి తాపీగా టీవీ ముందు కూర్చుని తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావుడిగా వచ్చింది శ్రీదేవి. పిన్ని, సంతోష్కి మెడికల్లో సీటు వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లో నుంచి ఒక స్వీట్ దమయంతి నోటికి అందించింది. దమయంతి రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి. శ్రీదేవి దమయంతి అక్క కూతురు, 2 మగపిల్లలు. చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు. పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీటు కోసం 3 ఏళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బీ ఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి. మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయ్యేలోపు 30 ఏళ్లు దాటిపోతాయేమో శ్రీదేవి, వెంటనే అంది దమయంతి. శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది. అయితే అయ్యింది లేపిన్ని, డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అంది. అదే కాదు, ఇంకొక సమస్య కూడా ఉంది. పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లవాడికి పెళ్లి చేయకూడదు. దానితో చిన్నాడి పెళ్లి కూడా ఆలస్యం అవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు. దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్లుగా చూసింది. అలా కానివ్వంలే బాబాయ్, ముందు చదువులు కానివ్వండి, తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కానీ ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది. అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది. సరే వస్తాను పిన్ని, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబా బయటకు నడిచింది శ్రీదేవి. సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతోంది. మీరు అలా అనేసరికి ముఖం మార్చుకుంది చూసారా. స్వీట్ ప్యాకెట్లోంచి స్వీట్ తీసి భర్తకి అందించింది దమయంతి. దిగితేనే కదా లోతు తెలిసేది. మన వాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు. కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే. ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు. డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలి అనుకున్న అరవింద్ వినకపోవడంతో డిగ్రీ చదివించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టర్ దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు. పెళ్ళైన తర్వాత భార్యాపిల్లలను పోషించడానికి పొడుగు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే ఫంక్షన్లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అత్తయ్య, అమ్మాయి పెళ్ళి, మీరు 2 రోజుల ముందు రావాలి, మాకున్న పెద్ద దిక్కు మీరే, పెళ్లి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత. సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు. తన కూతురు పెళ్లికి పిలవడానికి భర్తతో కలిసి వచ్చింది. దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది. అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదత్తయ్య, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు. అందుకే మేము ఖర్చు దగ్గర వెనకాడడం లేదు సంబరంగా చెప్పింది సరిత. ఇంతకీ పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు? హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు అత్తయ్య చెప్పింది సరిత. ఏం సాఫ్ట్వేర్లే బాబు, భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని చూసి ఇస్తే బాగుండేది కదా. స్థిమితంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. పెద్దమ్మ, మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఆఫీసరే. అప్పుడు నువ్వు ఆ ఎదుగు బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వకూడదా అన్నావు, మర్చిపోయావా? దమయంతిని ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు సరిత భర్త నరేషు. ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వడం లేదా? వెంటనే మాట మార్చేసింది. కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడడం నచ్చలేదు. 30 తులాల బంగారం, ఒక ఫ్లాటు అత్తయ్య అంది సరిత. ఫ్లాటు అమ్మాయి పేరు మీద రాయండి, అల్లూరి పేరు మీద రాస్తారేమో. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారో తెలియడం లేదు. మా పక్క ఫ్లాట్లో రాజారాం కూతురికి పెళ్ళి అయి 4 నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది. ఈసారి సరిత నరేషు కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు. దమయంతికి మాత్రం వాళ్ళని అలా చూస్తుంటే లోపల సంబరంగా అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరం అంటారా అంది. మరే, నువ్వు బాగా అడిగేవులే, ముఖాలు చూసావా ఎలా అయ్యాయో. తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి. బ్రేకింగ్ న్యూస్. పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెనను ఢీకొని నదిలో బోల్తా పడిన బస్సు. టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకరు. ఇద్దరు ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు. నదిలో పడడం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు తేల్చేసింది దమయంతి. అవును, మన ఎదురు ఫ్లాట్ నరసింహారావు టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ? రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు. అవునండోయ్, స్కూల్ నుంచి టైంలోనే వస్తుంటాడు బస్సులో. ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా? ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత. నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో 4 సినిమాలు చూస్తారు. ఎప్పుడు ఎగ్జిబిషన్లకని పార్కులకని తిరుగుతూనే ఉంటారు. దమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కొని వస్తానంటూ లేచింది. యాంకర్ టీవీలో పదే పదే చెప్తున్నవాడల్లా ఒక బాంబు లాంటి వార్త పేల్చాడు. ఇప్పుడే అందిన వార్త. నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని, బస్సు సర్వీసింగుకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని, బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని, అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిసింది. ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కూలబడింది. ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది. హలో దమయంతి, ఎలా ఉన్నావు? ఈ మధ్య నీతో మాట్లాడడమే కుదరడం లేదు ఫోన్లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత. బాగున్నాను, ఏంటి విశేషాలు? ఈ మధ్య నేను మా వారు ఓ టూర్ వేసి వచ్చానులే. కాశ్మీరు, సిమ్లా, డార్జిలింగ్, ఊటీ అన్నీ చూసాం.
నీకు ఫోటోలు పెడతాను చూడు, చాలా ఎంజాయ్ చేశాంలే, సుజాత చకచకా చెప్తోంది. ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది. డబ్బు దండగ తప్పితే ఏమైనా ఉందా సుజా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి. అన్ని ప్రదేశాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? నేనైతే మీ అన్నయ్య వెళదామన్నా ఒప్పుకోలేదు. ఆ డబ్బు తీసుకుని 2 గాజులు చేయించుకున్నాను, దమయంతి అనేసింది. అటువైపు నుంచి నిశ్శబ్దం. సుజా పిలిచింది. ఉంటాను దమయంతి, నీరసంగా వినిపించింది సుజాత స్వరం. దమయంతి మనసులో మళ్ళీ ఓ ఆనంద తరంగం. నేను నీ మరదలు ఒక నెల రోజుల్లో యుఎస్ వెళ్తున్నామక్క. నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు. పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్. రంగనాథ్ దమయంతికి స్వయానా తమ్ముడు. 4 ఏళ్ల అవతల ఉంటున్నాడు. 2 పిల్లలు. పెళ్ళిళ్ళయ్యి అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు. రిటైర్ అయ్యి హ్యాపీగా కాళ్ళం వెళ్ళదీస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు. జాగ్రత్త రోయ్, అక్కడ తుపాకులతో కాల్ చేస్తారట. ఆ విమానాలలో ప్రయాణం కూడా మంచిది కాదు. ఎప్పుడెక్కడ కూలిపోతాయో తెలియదు, గబుక్కున అనేసింది దమయంతి. అదేంటక్క అలా అంటావు? రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా? అతని ముఖం మార్చుకున్నాడు. దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది. ఆమె మనస్తత్వం అది మరి. ఉదయం లేచి రామారావు దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉండగా ఫోను. ఎవరో తెలియని నెంబరు. హలో, రామారావు గారి నెంబరే కదండి? అవునండి, ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు పేలి కొందరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాళ్లలో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం. మీకు విషయం చెప్పాలని దమయంతికి ఇంకేమీ వినిపించలేదు. చెవుల్లో సముద్రం హోరు. ఆమె చేతిలో ఫోన్ కింద పడింది కూడా తెలియలేదు. దమయంతి దమయంతి, అక్క, పిన్ని, అత్తయ్య రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది. వీలు కాలేదు. ఒక్కసారిగా బావురుమంది. అరవింద్, నాన్న, బాబు ఆక్రోశంతో ఆవేదనతో వెర్రికేకలు వేయసాగింది. అక్క, మన అరవింద్కి ఏమీ అయి ఉండదు, నువ్వు కంగారు పడకు, మేము వెళ్తున్నాం అక్కడికి. ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి. పిన్ని, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడున్నాడు, అరవింద్కు ప్రమాదం జరిగి ఉండదు. సంతోష్ తన ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళాడు. దమయంతి భుజం చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరికి తీసుకుంటూ అంది శ్రీదేవి. అత్తయ్య, ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేడో కూడా తెలియదు. లేడని అనుకుని దేవుణ్ణి తలుచుకుందాం, అంతా మంచే జరుగుతుంది, సరిత చెప్తోంది. ముందు ఆమెకు కాస్త మంచినీళ్ళు తాగించండి, ఎదురు ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమా అంది. దమయంతి కళ్ళు తిప్పి పక్కకి చూసింది. భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు. ఓ 2 గంటల తర్వాత, పిన్ని, సంతోష్ ఫోను, నీతో మాట్లాడతాడట. ఫోను దమయంతికి ఇచ్చింది శ్రీదేవి. అమ్మమ్మ, కాన్ఫరెన్స్ కాల్ కలిపాను, అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను. సంతోష్ స్వరంలో సంతోషం. అమ్మ, అరవింద్ గొంతు కాస్త నీరసంగా. నాన్న, దమయంతి బావురుమంది. ఎలా ఉన్నావురా? నీకేం కాలేదుగా? కాస్త తమాయించుకుని అడిగింది. చిన్న చిన్న దెబ్బలేనమ్మా, పర్లేదు, డ్రెస్సింగ్ చేసి మందులు ఇచ్చారు. నా ఫోన్ అక్కడే పడిపోయింది. అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను. తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్ చేశారని, నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కుని నీకు ఫోన్ కలిపాడు. ఉంటానమ్మా, దిగులు పడకండి, ఫోన్ పెట్టేశాడు. అమ్మమ్మ, విన్నావుగా, మామ బాగున్నాడు, దిగులు పడకు, ఫోన్లో చెప్తున్నాడు సంతోష్. దమయంతి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సంతోష్, మెడిసిన్లో సీటు వచ్చిందట కదా, బాగా చదువు. మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవరూ డాక్టర్ కాలేదు, నీతోనే ప్రారంభం. సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి. అక్క, బావ, సాయంత్రం 7 గంటలకు ట్రైన్కు టికెట్లు బుక్ చేశాను. అరవింద్ దగ్గరికి వెళ్ళండి. వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది. రంగనాథ్ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలిద్దరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీరు అమెరికా వెళ్లేలోపు వచ్చేస్తానులే. పిల్లలకు పచ్చళ్ళు పొళ్ళు చేసిస్తాను. ఇక్కడ తిండికి మొహం వాచిపోయి ఉంటారు. తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి. మీరు భోజనం ఏమీ చేసుకోవద్దా ఆంటీ, నేను పంపిస్తాను. మీరు ప్రయాణానికి అవసరమైనవి సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య. దమయంతి మూగగా తల ఊపింది. ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది. ఇరుగు చల్లనా, పొరుగు చల్లనా, ఇంట్లో చల్లనా, వీధిలో చల్లనా అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుని ముందు నిలుచుని ప్రార్థిస్తూ ఉంటే, ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను పక్కున నవ్వేది. ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లి. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మనకేం సహాయం చేయగలరు అమ్మ చెప్పేది. వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో దమయంతి అనేది. సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అని ఆత్మస్థైర్యం అయినా ఉంటుంది మనకు. వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2వ తరగతిలో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతూ ఉంటే కళ్ళు తుడుచుకుని తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష్య, అసూయల తెర తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి.
తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు. పైగా తన బాధను పంచుకుంటున్నారు. ఇక నుండి తను కూడా ఇంతే. అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఇరుగు చల్లనా, పొరుగు చల్లనా, ఇంట్లో చల్లనా, వీధిలో చల్లనా. అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరవేసుకుంటూ ఉంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది.